హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీ ఉందంటే ఖచ్చితంగా పూరి చేసుకుంటారు కదా. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేశానని అందులోకి పూరి చేసుకుంటే బాగుంటుంది కదా అని మేమైతే పూరి చేస్తున్నాం. చూడండి, ముందుగా పూరి పిండిని కలుపుకొని ఇలా రౌండ్గా లడ్డులాగా చేసుకొని పూరి చపాతి చేసే పీటపై ఇలా ఒత్తుకోవాలి. పూరిలాగా చేసుకున్నాక వేడి వేడి ఆయిల్లో ఇలా పూరి వేసుకోండి. చూడండి, చాలా పొంగుతుంది. ఇలా పొంగాలంటే పూరిలో పూరి పిండి కలుపుకునే ముందు ఆయిల్ వేసుకోండి. వాటర్, సాల్ట్ సరిపడా వేసుకున్నాక ఆయిల్తో ఖచ్చితంగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా చాలా మంచిగా పూరీలు పొంగుతాయి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఉంటాయి, తినడానికి చాలా ఇష్టపడతారు. ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చికెన్ కర్రీ విత్ పూరి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో మీరైతే కామెంట్లో చెప్పండి. ఛానల్